కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రగామి నిర్మాణ సంస్థగా ఎదిగిన కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యానర్ వరుస ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకవైపు సెన్సార్ చిక్కులు, మరోవైపు అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఈ నిర్మాణ సంస్థను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టినట్లు కనిపిస్తోంది. దళపతి విజయ్ హీరోగా, హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన తరుణంలో సెన్సార్ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో విడుదల నిలిచిపోయింది. ఇది సంస్థకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ధృవ సర్జా కథానాయకుడిగా 2022లోనే ప్రారంభమైన భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీలు మారినా ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో స్పష్టత లేదు. సుదీర్ఘకాలం ప్రొడక్షన్ దశలో ఉండటం వల్ల వడ్డీల భారం పెరిగిపోతోంది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అయితే తాజాగా గల్ఫ్ రీజియన్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా సినిమా విడుదలను జూన్ 4, 2026కి వాయిదా వేశారు. గల్ఫ్ దేశాలు భారతీయ సినిమాలకు అతిపెద్ద మార్కెట్ కావటం, అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో నిర్మాతలు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ వరుస వాయిదాల వల్ల కేవీఎన్ ప్రొడక్షన్స్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అయితే ఇంతటి సంక్షోభంలోనూ ఈ సంస్థ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే తెలుగులో భారీ క్రేజ్ ఉన్న హీరోలతో క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టింది. మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో సినిమాను ప్రకటించి సంచలనం సృష్టించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో కూడా ఓ భారీ సినిమా చేయటానికి ఒప్పందాలు జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతటి పెద్ద నిర్మాణ సంస్థకైనా ఒడిదుడుకులు సహజం. అయితే కేవీఎన్ ప్రొడక్షన్స్ వంటి సంస్థకు టాక్సిక్, కేడి వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం అత్యంత కీలకం. ఈ గడ్డు కాలాన్ని దాటుకొని తెలుగు, కన్నడ భాషల్లో ఈ బ్యానర్ ఎంతవరకు నిలదొక్కుంటుందనేది చూడాలి. టీజర్తో మూవీపై అంచనాలు పెంచడం ఓ స్ట్రాటజీ. ట్రైలర్తో బొమ్మ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేలా చేయడం మరో ట్రెండ్. కానీ సాంగ్స్తో హైప్ క్రియేట్ చేస్తున్నాయి పారడైజ్ అండ్ పెద్ది మూవీస్. మార్చ్ రేస్ నుండి సినిమాలు తప్పుకుంటే మాస్ సాంగ్స్తో లైమ్ లైట్లో నిలుస్తున్నాయి. మూవీపై హైప్ క్రియేట్ కావాలంటే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓ సింగిల్ వదిలితే చాలు. సాంగ్ అదిరిపోయిందనుకో, ఆటోమేటిక్గా బస్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు అదే టాలీవుడ్ ట్రెండ్. చికిరి సాంగ్, మీసాల పిల్ల సాంగ్స్ ఇవే ప్రూవ్ చేశాయి. చికిరి పాటతో పెద్దిపై అంచనాలు డబుల్, ట్రిపుల్ అయ్యేలా చేశాడు బుచ్చిబాబు అండ్ టీమ్. ఇక తాజాగా వదిలిన మాస్ బీట్ రై రై రారా సాంగ్ ఓ ఊపు ఊపేస్తోంది. 24 గంటల్లో 31 మిలియన్ వ్యూస్ సాధించి తెలుగులో హైయెస్ట్ వ్యూస్ సాధించిన సాంగ్గా రికార్డ్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ గ్రేస్ఫుల్ డాన్స్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అండ్ వాయిస్కు ఫిదా అయిపోయారు ఆడియన్స్. నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబోలో తెరకెక్కుతోన్న పారడైజ్ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆయా షేర్ సాంగ్లో నాని లుక్ అండ్ హుక్ స్టెప్పులకు కనెక్ట్ అయిన యూత్ సోషల్ మీడియాలో రీక్రియేట్ చేసేస్తున్నారు. హిందీలోనూ రీసెంట్లీ రిలీజ్ చేయగా ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. వారం రోజుల్లో 52 మిలియన్ వ్యూస్ అండ్ 1 మిలియన్ లైక్స్తో ట్రెండింగ్లో నెంబర్ 1 స్థానంలో నిలుస్తోంది ఈ సింగిల్. అనిరుద్ మాస్ మ్యూజిక్ అండ్ జగ్గిరెడ్డి, అర్జున్ చాందీ పాటకు సినిమాపై కావాల్సినంత అటెన్షన్ క్రియేట్ అయింది.
సినిమా ప్రపంచంలో అసాధ్యం అనుకున్న కాంబినేషన్లు తెరపైకి వచ్చినప్పుడు వచ్చే కిక్కే వేరు. ఒకప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తే చూడాలని దశాబ్దాలుగా అభిమానులు కలలు కన్నారు. అది ఇప్పుడు మెల్లగా సాకారం అవుతున్న వేళ అంతకు మించిన మరో మెగా డ్రీమ్ కాంబినేషన్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక క్రేజీ టాక్ మొదలైంది. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్లను ఒకే ఫ్రేమ్లో చూడాలన్నది కోట్లాది మంది అభిమానుల కోరిక. ఇప్పుడు ఆ కోరికను నిజం చేసే బాధ్యతను సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనిరుద్ను మీ డ్రీమ్ కాంబినేషన్ ఏంటి అని అడిగితే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా రజనీకాంత్, షారుఖ్ ఖాన్ పేర్లు చెప్పారు. ఇక ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకే సినిమాలో చూపిస్తూ తాను సంగీతం అందించడమే తన జీవిత లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. షారుఖ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన జవాన్కు, రజనీకి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన జైలర్కు అనిరుదే సంగీతం అందించడం విశేషం. వరుస ఫ్లాపుల్లో ఉన్న రజనీకాంత్కు జైలర్తో హిమాలయమంత విజయాన్ని అందించిన నెల్సన్ ఇప్పుడు జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే రజనీ మరియు షారుఖ్లను కలిపే ఆ అద్భుతమైన కథను నెల్సన్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ లెజెండరీ కాంబినేషన్ సినిమాను 2027లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్, షారుఖ్ ఖాన్ గతంలో కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసిన పూర్తి స్థాయిలో కలిసి నటించి దాదాపు 47 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి నటిస్తున్నారన్న వార్త కేవలం సౌత్లోనే కాదు, నార్త్లో కూడా పెను సంచలనంగా మారింది. ఇటీవల విడుదలైన యుఫోరియా చిత్రంలో చైత్రాగా నటించి మెప్పించిన సారా అర్జున్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇమ్తియాజ్ అలీ కళ్ళల్లో పడింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దురందర్తో హీరోయిన్గా పరిచయమైన సారా తన క్యూట్ లుక్స్తో, పర్ఫార్మెన్స్తో యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఇమ్తియాజ్ అలీ తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ హీర్ రాంజాలో సారా అర్జున్ను కథానాయికగా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో తృప్తి దిమ్రీ, అవినాష్ తివారీ జంటగా వచ్చిన లైలా మజ్ను చిత్రానికి సీక్వెల్గా ఈ హీర్ రాంజాను రూపొందిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ను ప్రకటించిన ఇమ్తియాజ్ అలీ ఒక కొత్త జోడీతో ఈ ఎపిక్ లవ్ స్టోరీని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సారా అర్జున్తో చిత్ర బృందం చర్చలు జరుపుతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఒకవేళ సారా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే హిందీలో ఆమె కెరీర్కు ఇది పెద్ద ప్లస్ అవుతుంది. మరోవైపు సారా అర్జున్ నటించిన దురందర్ 2 కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్ వల్ల సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు సౌత్లో ప్రాజెక్టులు చేస్తూనే ఇటు నార్త్లో ఇమ్తియాజ్ అలీ వంటి లెజెండరీ డైరెక్టర్తో పనిచేసే అవకాశం రావటం సారా అదృష్టమనే చెప్పాలి. ఈ క్రేజీ కాంబినేషన్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మంచు మనోజ్ హీరోగా హనుమారెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం డేవిడ్ రెడ్డి. స్వాతంత్రానికి పూర్వం జరిగిన ఒక విరోచిత గాథను వెండితెరపై ఆవిష్కరిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా అంతా బ్రిటిష్ వారిపై పోరాడిన డేవిడ్ రెడ్డి అనే యోధుడి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా వార్ డాగ్ అనే బైక్ నిల్వనుంది. సుమారు 700 కేజీల బరువుతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ బైక్ మనోజ్ క్యారెక్టరైజేషన్ను ఎలివేట్ చేయబోతోంది. ఇక ఈ సినిమాలో కాలీవుడ్ హిట్ మూవీ ప్రిన్స్ ఫేమ్ మరియా కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేసినట్లు, అందులో మనోజ్తో కలిసి స్టెప్పులు వేయటానికి
టాలెంటెడ్ బ్యూటీ రాశి ఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. ఒక పక్క పవర్ఫుల్ పీరియాడిక్ కథను చెబుతూనే ఈ సినిమా కథ మరో పక్క రాశి ఖన్నా స్పెషల్ సాంగ్తో మాస్ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత మనోజ్ నుంచి వస్తున్న ఈ మాస్ బొమ్మపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.